ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాపై ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-1తో సమం చేసింది ఆస్ట్రేలియా. అయితే అనంతరం టీమిండియా ప్లేయర్పై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అయిన రిక్కీ పాంటింగ్. అయితే సెకండ్ టెస్టులో ఆస్ట్రేలియా గెలిచినా టీమిండియాలో అతడొక్కడు మాత్రం భయపెట్టేశాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అతను ఎవరో కాదు, టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ అయిన నితీష్ కుమార్ రెడ్డి. ఇతడు మాత్రం ఆస్ట్రేలియా బౌలర్లను ముచ్చెమటలు పట్టించేశాడని అన్నాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడని అన్నాడు. అయితే మేము ఈ మ్యాచ్లో గెలిచినా మాత్రం ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చుక్కలు చూపించాడని అన్నాడు. అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు రిక్కీ పాంటింగ్.